ఇవన్నీ ఎందుకండి? ఇదే రఘురామకృష్ణరాజుని అంత దారుణంగా కొట్టి హింసించి ఇన్ని చేశారు. 307, 120B, 360, 324, 326 మెనీ మెంబర్ ఆఫ్ సెక్షన్స్ హ్యాస్ ఫైల్డ్ ఆన్ ద కేస్. అవి కూడా చానాళ్ళు అయింది. ఎందుకండి ఇంత మతతత్వ గొడవలు రెచ్చగొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 12 సంవత్సరాలుగా వాయిదాలకి వెళ్ళకోకుండా ఉంటున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చంద్రబాబు గారు? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏం ఉద్యమాలు వస్తాయి చెప్పండి, ఏం కొట్లాటలు వస్తాయి? ఇప్పుడు ఇలాగే వదిలేస్తే ఆంజనేయ స్వామి తోక నరిగితే ఏంటి, తోక ఏమవుద్ది? ఇంకో విగ్రహం పెడతామంటాడా కొడాలి నాని? నందులు పోతే ఏముంది, 6 లక్షలు అవుతాయి, తీసుకొచ్చి పెడతాం. మా పవిత్రతో పని లేదా? మా హిందూ మతంతో పని లేదా మీకు? ఏం మాటలు మాట్లాడాలో మాట్లాడకూడదు అనేది మీ మీద గతంలో మాట్లాడిన మాటల ప్రకారమేగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా 40% ప్రజల గుండెల్లో ఉన్నానన్నావే నువ్వు, రేపు 60%కి వస్తానన్నావే. ఇలాంటి హిందూ మతాలకి, హిందూ దేవుళ్ళకి, సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎక్కడయ్యా నువ్వు వచ్చేది జగను? నువ్వు ఇంక ఎక్కడ? మొన్నేమో ఎన్నికలు బ్యాలెట్ల ద్వారా నిన్ను తుడిచిపెట్టేశారు, ఇవాళ హిందువుల గుండెల్లోంచి కూడా నిన్ను తుడిచిపెట్టేశారు. నువ్వు చేసిన తప్పులకి, నీ కమిటీ చేసిన తప్పులకి. నువ్వైనా సరే తప్పు జరిగితే శిక్షకి నేను అంగీకరిస్తా, నా వల్ల నిజంగా తప్పు జరిగితే ఆ తప్పుని నేను అంగీకరిస్తా అని ఒక్క మాట మాట్లాడితే కనీసం హిందువుల్లో కానీ, బ్లైండ్గా నీకు సపోర్ట్ చేసే వాళ్ళలో కానీ, నిత్యం వెంకటేశ్వర స్వామిని కొలిసే వాళ్ళలో కానీ కాస్త సానుభూతన్న వస్తుందయ్యా. మీరు మాట్లాడే మాటలకి, మీరు ఇచ్చే కౌంటర్లకు బుద్ధి ఉందంటాయా మీరు? నేను అన్నాయన్నీ వాస్తవాలు కాదా? ఎండోమెంట్ మినిస్టర్ ఈ ఉన్న మా పొట్టి ఆయనకి తెలియకుండానే జరిగిపోయిందా వెల్లంపల్లికి? ఇవన్నీ ఈయన వాటా లేదా? అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటేనే అసలు స్వయం ప్రతిభ ఇచ్చేసి దానికి ఒక కొలీజియం ఏర్పాటు చేసి వదిలేసేదానికి దేనికి మీరు పట్టించుకుంటున్నారు? దేనికి మీరు దాని మీద పెత్తనం? దేవుడి మీద మీ పెత్తనం ఏంటి? మీ పెత్తనం ఏంటి? ఆ దేవుడి ఎదుగుదలలో కానీ, ఆ దేవుడి మహిమలో కానీ, అక్కడ ప్రత్యక్షంగా జరిగినటువంటి అనేక నిదర్శనాల్లో కానీ మీ ప్రమేయం ఏమైనా ఉందా? మరోపక్క కూటమి ప్రభుత్వం వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లో వచ్చిన ఆధారాల పరంగా లడ్డూలో కల్తీ జరిగేది అని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? 18 లారీలు మేము తిప్పి పంపామని మీరే చెప్పారు. 18 ట్యాంకర్లు తిప్పి పంపామన్నారు. ఈ విధమైన కల్తీ వస్తుంది. 18 లారీలు ఎప్పుడైతే 1, 2, 3 వెహికల్స్ రిటర్న్ అయినాయో, మీరు పంపేటటువంటి క్వాంటిటీ మీరు మాకు ఇచ్చిన ఆర్డర్లో ఉన్న విధంగా నాణ్యత లేదు కాబట్టి మీ ఆర్డర్ని, మీ యొక్క కాంట్రాక్ట్ని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, ఇది బహిరంగ తెలియపరుస్తున్నాం అనే విధానం ఇదే కమిటీ సభ్యులు ఎందుకని చెప్పలేదండి? ఆ రోజే చెప్పినట్టయితే ఈ రోజున చంద్రబాబు గారు ఆ విషయాన్ని ఎత్తడానికి అవకాశం ఉందా? ఒక్కటి మాత్రం వాస్తవం అండి, అక్కడ కల్తీ అనేది జరిగిందనేది ఈరోజు మేము విన్నది, మేము చూసింది ఒక కెమికల్ ఇంజనీర్స్ చెప్పిన వాస్తవాలు ఇవి. 100% జరిగింది, జరగలేదని ఓటారించొద్దు. మీరు సుబ్బారెడ్డి గారు పిల్లేయటం దీని గురించి కాదు. ఆ రోజు విభజన రాష్ట్రంలో మాకు ఇస్తానటువంటి ఫండ్స్ ఇవ్వలేదు, దానికి కోసం పిల్లేయండి. స్పెషల్ కేటగిరీ తేలేపోయాం, మాకు ఇవ్వాల్సిందే మీరు చెప్పారు ఆ రోజున అనేది దాని గురించి పిల్లేయండి. పారిశ్రామికీకరణ జరగలేదు, దాని గురించి పిల్లేయండి. రైల్వే జోన్ జరగలేదు, దాని గురించి పిల్లేయండి. కడప స్టీల్ ప్లాంట్ తేలేపోయారు మీ ఫ్రెండ్ అయినటువంటి జిందాల్ వాళ్ళ దగ్గర నుంచి, అవునా? దాని గురించి పిల్లేయండి. అంటే వీటి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు. దాని గురించి మీరేమంటారు సార్? 100% ఏపీ పబ్లిక్ హ్యాస్ నాట్ బిలీవ్ ఆన్ ద సిబిఐ బికాస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ డౌట్ ఎక్స్పెక్టెడ్ ఆన్ ద సిబిఐ, సిఐడి, ఈడీ, ఐటీ ఆల్సో. బికాస్ ఆఫ్ ఇవన్నీ కూడా భారత స్వయం సార్వభౌమాధికారం, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు భారత అత్యున్నతమైన న్యాయస్థానాలు. ఆ న్యాయస్థానాలు కానీ, సిబిఐ కానీ, ఈడీలు కానీ, అట్లాగే ఐడీలు కానీ, ఇంటెలిజెన్స్లు కానీ ఇవన్నీ కూడా అండర్ కంట్రోల్ ఆన్ ద హోమ్ మినిస్టర్, అండర్ కంట్రోల్ ఆన్ ద ప్రధానమంత్రి. ఆ విధంగా ఉండకూడదు. టిఎన్ శేషన్ లాంటి ఎన్నికల అధికారిని మనం చూడగలిగామా? అట్లాగే గొప్ప గొప్ప న్యాయమూర్తులు భారత ప్రధానులను కూడా అరెస్ట్ చేయించినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు ఆ చరిత్ర మీరు చూస్తున్నారా మీడియా వారు? కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద శ్రీమతి ఇందిరాగాంధీని కోర్టులోనే అరెస్ట్ చేసిన చరిత్ర ఉంది. మీరు చూస్తున్నారా మీడియా వారు? పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడ దిగజారిపోయిందో చూడండి. ఏమండి, నిన్నగాక మొన్న బంగ్లాదేశ్లో హిందువులను చూడండి ఊచకోత కోశారు, ఆడపిల్లలను చూడండి మానభంగాలు చేశారు. ఆ మానాల్లో బాటిల్స్ పెట్టి రకరకాలుగా వీడియోలు తీసి
ఎంత విచ్చలవిడిగా పబ్లిసిటీ చేశారో చూడండి. ఎక్కడుందండి హిందూ దేశం? ఎక్కడుందండి హిందూ ప్రధానులు, లేకపోతే హిందూ బీజేపీ రాష్ట్రాలు, బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కడండి? ఏం చేస్తున్నారండి మీరు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇది కలిసింది గమనించలేదు. అతని నెగ్లిజెన్సీ వల్ల కమిటీ చూడాల్సింది. అక్కడ ఉన్నటువంటి దిగుమతి చేసుకునేటటువంటి డైలీ ఆ సరుకులు నాణ్యత చూసేటటువంటి వాళ్ళు చూడవలసిన వ్యవహారాలు అయ్యి దాని పర్యవసానం ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు కదా. కమిటీ కూడా ఇవాళ అనుభవిస్తుంది కదా. ఇవాళ ఈ కేసు 100% ఫైల్ చేయాలి. మా హిందువులకి న్యాయం జరగాలి. అయోధ్య రామ మందిరంలో గనక 20 ఏళ్ళు 25 ఏళ్ళు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసినట్టు మేము వెయిట్ చెయ్యం. ఇప్పుడు జరిగింది కల్తీ, ఇప్పుడే తేల్చాలి. వితిన్ డేస్, వితిన్ మంత్స్లో ఇది క్లోజ్ చేయాలి. దానికి సిబిఐ చాలదు, అత్యున్నతమైన సుప్రీంకోర్టు జడ్జీల చేత చేయించిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ రిపోర్ట్ ప్రకారం దెన్ గివ్ టు ద సిబిఐ విచ్ పర్సన్స్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్ ఆల్సో. వెళ్ళండి, ఎవరు కాంట్రాక్ట్ ఇప్పించారు, మీడియేటర్ ఎవరు ద్వారా వచ్చింది, ఏ కంపెనీ సప్లై చేసింది, ఇప్పటి వరకు అరెస్ట్ చేయలే. ఇవన్నీ ఎందుకండి? ఇదే రఘురామకృష్ణరాజుని అంత దారుణంగా కొట్టి హింసించి ఇన్ని చేశారు. 307, 120B, 360, 324, 326 మెనీ మెంబర్ ఆఫ్ సెక్షన్స్ హ్యాస్ ఫైల్డ్ ఆన్ ద కేస్. అవి కూడా చానాళ్ళు అయింది. ఎందుకండి ఇంత మతతత్వ గొడవలు రెచ్చగొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి 12 సంవత్సరాలుగా వాయిదాలకి వెళ్ళకోకుండా ఉంటున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చంద్రబాబు గారు? పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏం ఉద్యమాలు వస్తాయి చెప్పండి, ఏం కొట్లాటలు వస్తాయి? ఇప్పుడు ఇలాగే వదిలేస్తే ఆంజనేయ స్వామి తోక నరిగితే ఏంటి, తోక ఏమవుద్ది, ఇంకో విగ్రహం పెడతామంటాడా కొడాలి నాని? నందులు పోతే ఏముంది, 6 లక్షలు అవుతాయి, తీసుకొచ్చి పెడతాం. మా పవిత్రతో పని లేదా? మా హిందూ మతంతో పని లేదా మీకు? ఏం మాటలు మాట్లాడాలో మాట్లాడకూడదు అనేది మీ మీద గతంలో మాట్లాడిన మాటల ప్రకారమేగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా 40% ప్రజల గుండెల్లో ఉన్నానన్నావే నువ్వు, రేపు 60%కి వస్తానన్నావే. ఇలాంటి హిందూ మతాలకి, హిందూ దేవుళ్ళకి, సనాతన ధర్మాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఎక్కడయ్యా నువ్వు వచ్చేది జగను? నువ్వు ఇంక ఎక్కడ? మొన్నేమో ఎన్నికలు బ్యాలెట్ల ద్వారా నిన్ను తుడిచిపెట్టేశారు. ఇవాళ హిందువుల గుండెల్లోంచి కూడా నిన్ను తుడిచిపెట్టేశారు. నువ్వు చేసిన తప్పులకి, నీ కమిటీ చేసిన తప్పులకి. నువ్వైనా సరే తప్పు జరిగితే శిక్షకి నేను అంగీకరిస్తా, నా వల్ల నిజంగా తప్పు జరిగితే ఆ తప్పుని నేను అంగీకరిస్తా అని ఒక్క మాట మాట్లాడితే కనీసం హిందువుల్లో కానీ, బ్లైండ్గా నీకు సపోర్ట్ చేసే వాళ్ళలో కానీ, నిత్యం వెంకటేశ్వర స్వామిని కొలిసే వాళ్ళలో కానీ కాస్త సానుభూతన్న వస్తుందయ్యా. మీరు మాట్లాడే మాటలకి, మీరు ఇచ్చే కౌంటర్లకు బుద్ధి ఉందంటాయా మీరు? నేను అన్నాయన్నీ వాస్తవాలు కాదా? ఎండోమెంట్ మినిస్టర్ ఈ ఉన్న మా పొట్టి ఆయనకి తెలియకుండానే జరిగిపోయిందా వెల్లంపల్లికి? ఇవన్నీ ఈయన వాటా లేదా? అసలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అంటేనే అసలు స్వయం ప్రతిభ ఇచ్చేసి దానికి ఒక కొలీజియం ఏర్పాటు చేసి వదిలేసే దానికి దేనికి మీరు పట్టించుకుంటున్నారు? దేనికి మీరు దాని మీద పెత్తనం? దేవుడి మీద మీ పెత్తనం ఏంటి?